మరి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం కేసీఆర్ పర్యటించారు. అక్కడ వరాల జల్లులు కురిపించినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలు మరిన్ని కొనసాగాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా అనేక పథకాల గురించి కావచ్చు, అదేవిధంగా కొత్త నూతన పథకాల గురించి కూడా అక్కడ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. ప్రణయ్, ఏదైతే ఈ రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కేసీఆర్ అయితే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అయితే బీర్కూర్ మండలంలో తిమ్మాపూర్ కొండపైన వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చారు. దీంతో పాటు ఆయన వస్తున్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు అయితే చేసిన అధికారులు, దీంతో పాటు ఏదైతే ఒక సభని కూడా కృతజ్ఞత సభని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి కూడా సీఎం కేసీఆర్ అయితే మాట్లాడుతూ నిజామాబాద్ లో ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ తిరుమల ఏదైతే ఆలయం ఉందో ఆలయానికి కూడా ఆయన గతంలో ఒకసారి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు కూడా ఏదైతే టెంపుల్ ఉందో ఈ టెంపుల్ కి అయితే ఇప్పుడు ఏదైతే 23 కోట్లతోటి డెవలప్ అయితే అయింది. ఈ డెవలప్ అయితే చాలా సుందరంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అన్ని రకాలుగా కొండపైన వెలిసిన ఆ దేవుడితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి సంబంధించిన వాతావరణం చాలా బాగుందని చెప్పి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు 23 కోట్ల ఫండ్ తో పాటు మరి 7 కోట్లని కూడా అదనంగా ఈ రోజు ఆయన ఇస్తామని చెప్పి ప్రకటించిన పట్ల కూడా ఇక్కడ సంబంధించిన ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఆలయ కమిటీ కానివ్వండి, ఇక్కడ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా బాన్స్వాడ నియోజకవర్గానికి అయితే అభివృద్ధి పరంగా అయితే అన్ని రకాలుగా చాలా బాగుంది. గతంలో చూసుకున్న బాన్స్వాడకి ఇప్పుడు చూసుకున్న బాన్స్వాడకి అయితే చాలా రకాలుగా అయితే ఇప్పుడు అభివృద్ధి చెందింది. ఇంకా బాన్స్వాడ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి దీనికి సంబంధించిన కూడా నిధులను మంజూరు చేస్తామని చెప్పేసి 50 కోట్ల రూపాయల జేఓని కూడా ఇస్తామని ఇష్యూ చేయడం కూడా హర్షించదగ్గ విషయం అని మొత్తం బాన్స్వాడ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరి ఏదైతే కొండపైకి వచ్చిన ఈ రోజు బ్రహ్మోత్సవాల పాల్గొన్న భాగంగా మొత్తం అంతా కూడా సంబంధించిన అన్ని కూడా పైనుంచి కూడా ప్రత్యక్షంగా చుట్టుపక్కల ఎలా ఉందనే తీరును కూడా పరీక్షించిన సీఎం కేసీఆర్, దీంతో పాటు కూడా పక్కకున్నటువంటి అదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా 66 ఎకరాల ల్యాండ్ కూడా ఆలయ కమిటీకి అంటే మొత్తానికి రాసి ఇచ్చిన అంటే ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లా ఏదైతే పర్యటించిన బాన్స్వాడ నియోజకవర్గానికి అయితే స్పెషల్ గా అయితే అభివృద్ధి చెందడానికి ఒకవైపు ఇది టెంపుల్ వచ్చినందుక టెంపుల్ కి సంబంధించి 7 కోట్లు తర్వాత ఇచ్చిన భూములను కూడా ఇవ్వడం పట్ల అయితే మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతకుముందే అధికారులు అయితే మరోవైపు చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ పర్యటనలో కూడా 2-3 రోజులుగా అయితే అధికారులు బిజీగా గడిపిన వాతావరణంలో ముందస్తుగానే ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు కూడా అరెస్ట్ పరంపర కొనసాగిందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ నాయకులను కానీ ఇటు బీజేపీ కానీ ముందస్తుగా అరెస్ట్ చేయడంతో కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ పాటు సంబంధించిన మండలాల్లో ఉన్న నాయకులను కూడా ముందస్తుగా ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడంతో కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన రాకూడదు, ఇది ఆలయం సంబంధించిన విజిట్ వస్తున్నాడు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసిన ఇటు ఆలయ కమిటీ కానీ ఇటు జిల్లా యంత్రాంగంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో భాగంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దీంతో పాటు దాదాపు 2000 మంది పోలీసులు ఇటు జగిత్యాల జిల్లా కావచ్చు, ఇటు కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. స్పెషల్ పార్టీ అధికారులతో మొత్తానికి అయితే 2000 మంది పోలీసులతో అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఈ భద్రతతో భాగంగా సీఎం కేసీఆర్ కూడా నిజామాబాద్ కి నాకు చాలా ఒక దగ్గర సంబంధం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉంది ఉద్యమంలో భాగంగా అయితే ఈ నిజాం సాగర్ వాటర్ సంబంధించి రైతులకు సంబంధించి కూడా ఆనాడే దీని పట్ల అయితే ఒక కొన్ని అంశాలు సేకరించిన దాంట్లో కూడా ఈ నిజాగర్ సంబంధించిన అంశం కూడా ఉంది. తెలంగాణ పోరాటంలో కూడా ఇది నాకు ప్రత్యేకంగా అయితే ఇది ఒక స్పిరిట్ గా ఉందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ పర్యటనతో పాటు 3 రోజులుగా ఏర్పాటు చేసుకున్న సభ సంబంధించిన ఇటు అధికార యంత్రాంగం కాబట్టి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇతరులు కూడా శ్రమ పడ్డారని చెప్పొచ్చు. మొత్తానికి దాదాపుగా 5-6 మంది జన సమీకరణ కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ సక్సెస్ఫుల్ గా అయిందని చెప్పి ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముందస్తుగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో ఇటు స్పీకర్ దగ్గరుండి కూడా ఆలయం సంబంధించి అన్ని ఏర్పాట్లను చూసుకోవడం, తన కుమారులైనటువంటి ఇటు భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇటు పోచారం సురేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంతో పాటు అధికారులు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి
కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఇటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇటు భక్తులు లాంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ స్థానికంగా చూసుకున్నట్టయితే స్థానిక జెడ్పీటీసీ ఇక్కడ దోనవల్లి సతీష్ కూడా దీనికి సంబంధించినటువంటి జన సమీకరణ కావచ్చు, దీనికి సంబంధించిన భోజన వసతులు కావచ్చు, దీనికి సంబంధించిన గుడికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సీఎం కేసీఆర్ సభ మొత్తానికి సక్సెస్ఫుల్ గా జరగడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. సో శ్రీనివాస్ ఒకసారి మనం చూసుకుంటే దీంట్లో పోచారం శ్రీనివాస్ కి సంబంధించి కూడా ఆయన సేవలు కొనియాడాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఆడినటువంటి అంశం ఏంటి, దాంతో పాటుగా ఆలయానికి సంబంధించి కూడా దాదాపు మరొక 7 కోట్ల రూపాయలు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ ఆలయంలో ప్రసంగించినటువంటి నేపథ్యంలో మాట్లాడాలా, లేకపోతే బయట ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే ప్రణయ్ అంటే మొదటి నుంచి కూడా బాన్స్వాడ నియోజకవర్గం అయితే గత 4 ఏళ్లలో కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మాత్రం అది ప్రతి ఒక్కరి కూడా ప్రజల్లో కూడా చర్చించుకున్నటువంటి అంశమే. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో చూసుకున్నట్టయితే ఎక్కడ లేని ప్రాధాన్యత కూడా స్పీకర్ పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్రం సంబంధించిన ఒక కమిటీ కూడా ఇక్కడ బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి అయితే స్పెషల్ గా వచ్చి వాళ్ళు బాగుంది అనే ఒక వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాన్స్వాడ నియోజకవర్గం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో అయితే స్పెషల్ గా దాదాపుగా 20,000 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ మంజూరు కావడం ఇక్కడ అంతా కూడా